హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఎంతో ఫ్లేవర్ఫుల్ అయిన చికెన్ పులావ్ని చిన్న చిట్కాలతో సింపుల్గా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. దానికోసం నేను 1/2 kg దాకా చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా దాదాపు 1 kg రైస్ని కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి దీన్ని కలిపిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని ఈ ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది ఇలాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతేనే చికెన్కి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లో రావాలి. ఆ తర్వాత ఈ చికెన్ వేసేసుకొని దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని దీన్ని కూడా ఇలా కలుపుతూ కొద్దిసేపు చికెన్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఈ పచ్చి వాసన అంతా పోయేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడరు, ఒక చిన్న స్పూను జీరా పౌడరు అండ్ 1 స్పూను కస్తూరి లాల్ మిర్చి పౌడరు అండ్ అలాగే 1 స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ లాల్ మిర్చి అనేది కలర్ కోసం నేను వేసుకున్నాను. దీనివల్ల చికెన్కి కలర్ అనేది బాగా ఉంటుంది కాశ్మీరీ లాల్ మిర్చి వల్ల. సో ఇదన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ పెరుగులోనే ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అసలు వాటరు వేయనవసరం లేదు. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లో 3 మీడియం సైజు టమోటాలు అండ్ ఒక గుప్పెడు మెంతి ఆకులు అలాగే కొద్దిగా పుదీనా వేసేసుకొని దీన్ని బాగా కలిపి టమాటాలు అనేటివి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే చికెన్ అనేది దాదాపు 80% వరకు కూడా కుక్ అవుతుంది. అండ్ ఈ మెంతులు వేయడం వల్ల ఈ పులావ్కి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పులావ్కి. సో కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని చెక్ చేసుకోవాలి. చికెన్ అనేది 80% వరకు కుక్ అయిపోయిందనమాట. ఇలా కుక్ అయిపోయిన ఈ చికెన్లోకి చివర్లో 1 స్పూన్ వరకు గరం మసాలా అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఈ రెండింటిని కూడా చికెన్తో పాటు బాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ వేయడం వల్ల ఈ చికెన్కి అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అండ్ చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మనము బియ్యానికి సరిపడినంత ఎసరిని ఇందులో పోసేసుకొని ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనకి బియ్యానికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. దొడ్డు ఉప్పుని వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక చిన్న స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని, అలాగే 4 పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. చివర్లో ఒక నిమ్మకాయని పిండుకోవాలి. సో ఈ నిమ్మకాయని పిండుకోవడం వల్ల రైస్ అనేది చాలా బాగుంటుంది అండ్ ముద్దలాగా కూడా అవ్వదు. సో మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న ఈ బియ్యం మొత్తాన్ని వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. చూడండి, ఆ తర్వాత ఈ రైస్ అనేది ఇలాగా ఉడుకుతుంది. సో ఈ రైస్కి మనము నార్మల్గా రోజు వండుకునే రైస్ చేసుకుంటేనే ఈ పులావ్ అనేది టేస్ట్ బాగుంటుందండి. బాస్మతి రైస్తో అంత బాగుండదు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా వాటర్ అనేది మొత్తము దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి దీన్ని మొత్తము బాగా కలుపుకొని మూత పెట్టేసి దాదాపు 15 నిమిషాలు ఉడకనివ్వాలి సిమ్లో. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు దాన్ని మూత తీయకుండా అలాగే పెట్టాలి. నేను 1/2 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, పులావ్ అనేది ఎంత బాగుందో. చాలా ఘుమఘుమలు వచ్చేస్తుంది దాన్ని తీయగానే కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి ఎలాంటి కూరలు అవసరం లేదు. జస్ట్ రాయితా చేసేసుకొని పెరుగు రాయితా చేసేసుకొని తింటే ఇది అనేది చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఈ టేస్టీ పులావ్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.